రామ్సార్ సైట్స్‌లో మరో 2 చిత్తడి నేలలు. అవి రాజస్థాన్‌లో గల మేనర్ మరియు కిచెన్ చిత్తడి నేలలను రామ్సార్ సైట్స్ జాబితాలో చేర్చారు. దీంతో ఇండియాలో 91 రామ్సార్ సైట్స్ ఉన్నాయి. దేశంలో గుర్తించిన తొలి రామ్సార్ సైట్‌గా ఒడిషాలోని చిల్కా సరస్సు ఉంది. ఆ తర్వాత రాజస్థాన్‌లోని కియోలాడియో జాతీయ పార్క్ ఉంది. ఇక అత్యధిక రామ్సార్ సైట్స్ కలిగిన రాష్ట్రంగా తమిళనాడు నిలిచింది. తమిళనాడులో 20 రామ్సార్ సైట్స్ కలవు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్‌లో 10 రామ్సార్ సైట్స్ కలవు. ఇక అతిపెద్ద రామ్సార్ సైట్‌గా వెస్ట్ బెంగాల్‌లోని సుందర్బన్ మడ అడవులు నిలిచింది. అతి చిన్న రామ్సార్ సైట్‌గా హిమాచల్ ప్రదేశ్‌లోని రేణుకా వెట్లాండ్స్ ఉంది. ప్రపంచంలో అత్యంత ఎత్తులో నిర్మించిన రైల్వే ఆర్చ్ బ్రిడ్జ్‌ను భారత ప్రధాని మోడీ జూన్ 6వ తేదీన ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ ఎత్తు 359 మీటర్లు ఉంటుంది. అలాగే ఆర్చ్ పొడవు 467 మీటర్లు ఉంటుంది. ఇక బ్రిడ్జ్ మొత్తం పొడవు 1.3 కిలోమీటర్లు ఉంటుంది. చీనాబ్ నదిపై ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. 120 సంవత్సరాల కాలం పాటు ఈ బ్రిడ్జ్ పనిచేస్తుందని ఇంజనీర్స్ అంచనా వేయడం విశేషం. వేవ్స్ సమావేశం. వేవ్స్ సమావేశం ముంబైలో జరిగింది. వేవ్స్ అనగా వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్. ఈ సమావేశంలో మోడీ ఆరెంజ్ ఎకానమీ గురించి ప్రస్తావించారు. సోషల్ మీడియా ద్వారా కంటెంట్ క్రియేటివిటీతో డబ్బు సంపాదించడానిని ఆరెంజ్ ఎకానమీ అంటారు. ఆరెంజ్ ఎకానమీ గురించి మొదటగా ప్రస్తావించింది ఇవాన్ డ్యూక్. ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్‌బీ. ఆర్ఆర్‌బీ అనగా రీజనల్ రూరల్ బ్యాంక్. ఇండియాలో ప్రస్తుతం 43 రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఒక రాష్ట్రానికి ఒక ఆర్ఆర్‌బీ మాత్రమే ఉండాలనే ప్రణాళికతో 43 ఆర్ఆర్‌బీ బ్యాంకులను విలీనం చేసి 28 రాష్ట్రాలకు 28 ఆర్ఆర్‌బీలను ఉండేలా చర్యలు చేపడుతున్నారు. ఇక రీజనల్ రూరల్ బ్యాంకులను మొదటిసారిగా 1975వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. తమిళనాడులో కొత్త పంబన్ బ్రిడ్జ్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. దేశంలోనే ఇది తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్‌ను 1914వ సంవత్సరంలో ప్రారంభించారు. కానీ పడవలు వెళ్ళటానికి ఇబ్బందిగా మారింది. అందుకే మరమ్మతులు చేశారు. ఇప్పుడు ఏదైనా పడవలు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జిను పైకి లేపుతారు. ఆ పడవలు వెళ్ళిపోయాక యథావిధి స్థానానికి తీసుకువస్తారు. పురుషులు, మహిళలు ఖోఖో టోర్నీని భారత్ గెలుచుకుంది. రెండింటిలోనూ భారత్ నేపాల్‌ను ఓడించింది. 2025 జనవరి 13 నుంచి 19 వరకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అరేనాలో ఈ క్రీడలు నిర్వహించారు. ఈ టోర్నీను అంతర్జాతీయ ఖోఖో సమాఖ్య మరియు భారత్ ఖోఖో సమాఖ్యలు సంయుక్తంగా నిర్వహించాయి. ఇక ఈరోజు క్వెషన్స్ వచ్చేసి నల్సారోవర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఏ. రాజస్థాన్, బి. గుజరాత్, సి. మధ్యప్రదేశ్, డి. ఉత్తరప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుజరాత్. దిబాంగ్ నది ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? ఏ. మిజోరాం మరియు త్రిపుర, బి. అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం, సి. అస్సాం మరియు నాగాలాండ్, డి. అస్సాం మరియు త్రిపుర. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఏ. మే 31,
బి మే 30, సి మే 29, డి మే 28. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మే 31. ట్రాల్ వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది? ఏ ఢిల్లీ, బి ఉత్తరప్రదేశ్, సి జమ్మూ కాశ్మీర్, డి హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఏ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, బి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, సి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, డి జలశక్తి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి జలశక్తి మంత్రిత్వ శాఖ.